వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను శ్రీలత. కలిసి ఉంటే కలదు సుఖం, కాదని విడిపోయి కలబడితే బతుకంతా ఖలాస్. కుటుంబాలకైనా సరే, దేశాలకైనా సరే ఇదే నీతి. అది వంటబట్టకనే దక్షిణాసియాలో దేశాలన్నీ గుండెల మీద కుంపట్లను పేర్చుకొని భవిష్యత్తుల్ని బండబార్చుకుంటున్నాయి. లెక్క పెట్టాలే కానీ 7 దేశాల్లో ఏకంగా 77 రకాల సమస్యలు. ఒకదాని నుంచి బయటపడితే మరొకటి ముంచుకొస్తోంది. అక్కడి ప్రభుత్వాల్ని, ప్రజానికాన్ని పీల్చి పిండి పిప్పి చేస్తున్నాయి. ఇండియాను రౌండప్ చేసిన ఇరుగు పొరుగు దేశాల దురవస్థల్ని ఒక్కసారి ఏకరవు పెట్టుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. భారతదేశం ఒక ద్వీపకల్పం. 3 వైపులా నీళ్లుండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటామని జోగ్రఫీ పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ మన ఉపఖండానికి 3 వైపులు కాదు, 34 వైపులా ఉపద్రవాలే. ఒకరి బాగు మరొకరు కోరుకోవాల్సిన ఇరుగు పొరుగు దేశాలే మనకు మెంటల్ ఎక్కిస్తూ మన దేశం కిందికి నీళ్లు తీసుకొస్తున్నాయి. మన దేశపు యోగక్షేమాల్ని ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక్క ఇండియా తప్పితే మిగతా దక్షిణాసియా దేశాలన్నింటికీ చిత్తడైపోతుంది. ఫలితం మనకు మనశ్శాంతి లేకుండా పోతుంది. నిండు చంద్రుడు ఒకవైపు, చిక్కులు ఒకవైపు అన్నట్టుగా మారింది సౌత్ ఏషియాలో పరిస్థితి. ఇలా రౌండప్ చేశారేంట్రా బాబు మన దేశాన్ని? పక్కకెళ్లి ఆడుకోవాల్సిన వాళ్లంతా మన ముంగిటికొచ్చి లొల్లి చేస్తుంటే, మనకు ప్రమేయాల్ని అంటగడుతుంటే, మన సుస్థిరతపై సందేహాల్ని పుట్టిస్తుంటే, ఫైనల్ గా మన దేశపు సౌభాగ్యానికి భంగం వాటిల్లుతోంది. దాదాపు దక్షిణాసియా మొత్తం దయనీయమైన పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే, మన ఇండియా తప్పితే మిగతా 7 దేశాలు సమస్యల సుడిగుండాలే. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అంటూ మన భారతదేశపు ఇంటిగ్రిటీని గొప్పగా చాటుకుంటాం. భిన్న సంస్కృతులున్న మన దేశం ఒక్కటిగా నిలబడి వన్ ఇండియాగా పేరు గడించాం. అలాగే దక్షిణాసియాలోని 8 దేశాల మధ్య సమగ్రత కూడా అలాంటిదేనని, విభిన్నమైన భాషలు, అనేక రకాల సంస్కృతులున్న దేశాలన్నీ ఒక్క తాటి మీదకొచ్చి దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి సార్క్ పేరుతో కూటమిగా ఏర్పడి అలాయ్ బలాయ్ ఆడుకుంటున్నాయి. కానీ ప్రస్తుత దురవస్థ ఏంటంటే, దక్షిణాసియాలో ఏ దేశానికా దేశం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అంతర్గత కుమ్ములాటలే కాదు, ఆధిపత్య పోరు కూడా పెరిగి ఒక దేశంలోకి మరొక దేశం జోక్యం చేసుకుని అగ్నికి ఆజ్యం పోస్తోంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ దేశాల రహస్య పెత్తనంతో చిన్న దేశాలు చితికిపోతున్నాయి. ఇప్పుడు భగభగా మండుతున్న బంగ్లాదేశ్ దక్షిణాసియా కల్లోలాల పరంపరలో తాజా చేరిక. నెల రోజుల నాన్ స్టాప్ విధ్వంసకాండలో 300 మంది చనిపోయినా, ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినా, దేశం విడిచి పారిపోయినా ఇప్పటికీ చల్లారలేదు బంగ్లా జ్వాల. దేశం మొత్తం మిలిటరీ చేతుల్లోకి వెళ్లిపోయింది. అయినా శాంతి భద్రతలు మచ్చుకైనా లేవక్కడ. పార్లమెంట్ను రద్దు చేసి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కోసం కుస్తీలు పడుతున్నారు అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్. ఇదే అదునుగా 17 ఏళ్లుగా జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఖలీదా జియాను విడిపించారు. బంగ్లాదేశ్ జాతిపితగా, బంగబంధుగా నిన్నటిదాకా దేశం కీర్తించిన ముజీబుర్ రెహమాన్ విగ్రహాలు ఎక్కడికక్కడ నేలకొల్లిపోతున్నాయి. ఇలా గంట గంటకు రాజకీయ పరిస్థితులు మారిపోవడం బంగ్లాదేశ్ భవిష్యత్తుల్ని ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ 10 years నుంచి ఏదైతే ఆపోజిషన్ ఉందో, రగులుతుందో, అది ఒకేసారి బయటకు వచ్చింది. ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడ కూడా ఏంటంటే కొంత ఇండియా సపోర్ట్తోనే ముందుకు వెళ్ళగలిగారు. కొన్ని అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఎన్నో ఐలాండ్స్ ఉన్నాయి అక్కడ. ఐలాండ్లో ప్రజలు దే బిలాంగ్ టు నో కంట్రీ. వాళ్ళకి బంగ్లాదేశ్ సిటిజన్షిప్ లేదు, ఇండియన్ సిటిజన్షిప్ లేదు. అయితే షేక్ హసీనా కోఆపరేషన్తో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చాలా ఇష్యూస్ సార్ట్అవుట్ చేశారు మామూలు. ఆ విధంగా భారత్ సపోర్ట్ కూడా కొంత ఉంది ఆవిడకి. కానీ మరి ప్రజలే రియాక్ట్ అయినప్పుడు 10 years, లాస్ట్ 20 years, 10 years నుంచేమో ఎలక్షన్స్ ఒక సింగిల్ పార్టీతో జరగడం, రియాక్షన్ అనేది ప్రజల నుంచి సహజంగా వచ్చింది. బంగ్లా తిరుగుబాటుకు అసలు కారణం విద్యార్థుల తిరుగుబాటు. దానికి అన్ని తానై నడిపించి నేతృత్వం వహించింది 26 ఏళ్ల నహీద్ ఇస్లాం.
తాజా హింసాకాండకు కర్త కర్మ క్రియ అతడేనని ఆర్మీ భావిస్తోంది. ప్రస్తుతం నహీద్ ఇస్లాం బృందంతో చర్చలు జరుపుతోంది. రాజీ కుదురుతుందా లేదా అనేది అటుంచితే బంగ్లాదేశ్ మంటలకు అసలు కారణం రిజర్వేషన్ల వివాదం కాదనేది ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న బ్రేకింగ్ న్యూస్. విద్యార్థుల ఆక్రోశాల్ని ఆవేశాల్ని అడ్డం పెట్టుకుని బంగ్లాను బద్నాం చేసింది, బంగ్లాను మట్టు పెడుతోంది నన్ అదర్ దాన్ పాకిస్తాన్ ISI. ఇందులో డౌటే లేదట. అనే ఒక యాంగిల్ తప్పనిసరిగా మనం దీని మీద కూడా పరిశోధన చేయాలి. వీ హ్యావ్ టు రీసెర్చ్ అండ్ వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్, వీ హ్యావ్ టు అబ్జర్వ్ హూ ఆర్ ద ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇన్ ద ఇమీడియట్ నైబర్హుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అలానే చాలా వెస్ట్రన్ NGOs, వెస్ట్రన్ గవర్నమెంట్స్ అంటే పాశ్చాత్య అంటే పశ్చిమేతర గవర్నమెంట్స్ ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్న షేక్ హసీనాని కూలదోయటం ద్వారా పడగొట్టడం ద్వారా తమకు లాభం చేకూరుద్ది అనే అంశం మీద కూడా అదొక యాంగిల్ ఉంది. మూడో యాంగిల్ రిజర్వేషన్ కోట. నాలుగో యాంగిల్ ముఖ్యంగా భారత్తో బంగ్లాదేశ్కి చెలిముంది షేక్ హసీనా గారి నేతృత్వంలో మొన్నటి వరకు. బంగ్లాదేశ్తో 444 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ సరిహద్దుల్ని పంచుకుంటున్న మేఘాలయలో నిరవధికంగా నైట్ కర్ఫ్యూ విధించారు. మేఘాలయ పోలీసులు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉమ్మడిగా బంగ్లా సరిహద్దుల్ని పహారా కాస్తున్నాయి. తాజా పరిణామాలతో వెస్ట్ బెంగాల్ కూడా అప్రమత్తమైంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్ని ఆనుకొని ఉన్న బెంగాల్ చొరబాట్ల నియంత్రణపై దృష్టి పెట్టింది. బంగ్లాదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది దీదీ సర్కార్. బంగ్లాదేశ్లో మారిన పరిస్థితులు మన దేశంతో దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. షేక్ హసీనా సీన్లోకొచ్చాక 2008 నుంచి భారత్ బంగ్లా సంబంధాలు కూల్ గానే ఉన్నాయి. మనకున్న ఫ్రెండ్లీ కంట్రీల్లో ఒకటిగా కొనసాగింది బంగ్లాదేశ్. షేక్ హసీనా శాంతి కాముక రాజకీయ నాయకురాలు కాకపోయినా 10,000 మంది ప్రతిపక్ష కార్యకర్తల్ని జైలు పాలు చేసినా, కార్మికుల సమ్మెను అణచివేసినా మన దేశంతో మంచి దౌత్య సంబంధాలే కంటిన్యూ చేశారు. అప్పట్లో బంగ్లా విముక్తి పోరాటంలో ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రోత్సాహం కూడా అవామీ లీగ్ ప్రభుత్వాన్ని ఇండియాకు ఫ్రెండ్లీగా మార్చేసింది. ఇప్పుడు ఆర్మీ, అపోజిషన్ పార్టీలు కలిసి ఏర్పాటు చేసే కొత్త ప్రభుత్వం హసీనాతో పాటు ఆమెతో స్నేహం చేసిన మన దేశానికి కూడా ఖచ్చితంగా వ్యతిరేకంగానే పనిచేస్తుంది. పైగా ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న మిలిటరీ ఇక మీదట పరిపాలనలో ప్రత్యక్ష జోక్యం చేసుకుంటుంది. మిలిటరీ సపోర్ట్ తో నడుస్తోంది కనుకే పాకిస్తాన్ ఇన్నాళ్లు అమెరికా గుడ్ లుక్స్ లో ఉండిపోయింది. ఇప్పుడు ఆర్మీ పాలిత దేశంగా బంగ్లా కూడా అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ విధంగా దక్షిణాసియాలో అమెరికాకు మద్దతు పలికే దేశాల సంఖ్య క్రమంగా పెరిగిపోతాయి. ఇది దక్షిణాసియాలో ఇండియాను నైతికంగా ఇబ్బంది పెట్టే అంశమే. నాట్ ఓన్లీ బంగ్లాదేశ్, సౌత్ ఏషియాలోనే మిగతా దేశాలు కూడా మన దేశానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. గతంలో మన దేశంలోనే ఇవన్నీ అంతర్భాగాలు. విడిపడ్డాక వేటికవే కల్లోల ప్రాంతాలు. కట్ చేస్తే మన కంట్లోనే నలుసుల్లా మారిపోయాయి. ఇది మన పొరుగు దేశాల ప్రస్థానం. తమ దేశాల గమనాన్ని దినమొక గండంగా మార్చుకున్నాయి. ఆయా దేశాల్లో అభివృద్ధి, సంక్షేమం, జీవన ప్రమాణాల మాట దేవుడెరుగు. బతికితే చాలు అనుకునే స్థాయికి చేరిపోయాయి. పరాయి దేశాల జోక్యానికి బుక్కైపోయాయి. తమ దేశాల భవిష్యత్తుల్నే తాకట్టు పెట్టుకున్నాయి. ఏ తావాత చెప్పొచ్చేదేంటంటే దక్షిణాసియాలోకెల్లా కాస్తో కూస్తో మనశ్శాంతిగా బతికే దేశం మన ఇండియా ఒక్కటే. మిగతా దేశాలన్నింటికీ సినిమా కష్టాలే. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యతపైనే స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. తన ప్రమాణ స్వీకారానికి దక్షిణాసియా దేశాధినేతలందర్నీ ఆహ్వానించి కమాన్ బాయ్స్ అంటూ దౌత్య సంబంధాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్దామని కలలు కన్నారు. కానీ యథార్థ పరిస్థితి మాత్రం అంత సానుకూలంగా లేదా? ఆయా దేశాల్లో అడ్డం తిరిగిన అంతర్గత పరిస్థితులు మనతో దౌత్య సంబంధాల్ని సవాల్ చేస్తున్నాయి. పొరుగు దేశం పాకిస్తాన్.
ఎప్పటి నుంచో ఉగ్రవాదానికి పుట్టినిల్లులా దరిద్రానికి కేర్ ఆఫ్ గా విరాజిల్లుతోంది. అటు తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకొని బయటికి రాలేక తల్లడిల్లుతోంది పాకిస్తాన్. అవినీతి కేసుల్లో ఇరుక్కొని ఏడాది కాలంగా జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికీ పాకిస్తాన్ రాజకీయాల్ని శాసిస్తూనే ఉన్నారు. దీనికి తోడు గతేడాది నుంచి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది పాకిస్తాన్. ఇంధనం, ఆహారం ధరలు అమాంతం పెరిగి ద్రవ్యోల్బణం ఆల్ టైమ్ రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. ప్రతి 5 ఏళ్లకు అప్పును రెట్టింపు చేయడంతో $22 బిలియన్ చేరుకుంది రుణ భారం. వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. 7 లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు పోయాయి. పూట గడవక లక్షలాది మంది రోడ్డున పడ్డారు. ఏ క్షణమైనా అక్కడి వ్యవస్థలు కుప్పకూలిపోతాయనేది ఒక అంచనా. పైగా పాకిస్తాన్తో మనకు పుట్టుకతోనే వైరం ఉంది. అందుకే పక్కలో బల్లెంగా మారింది. మనకున్న సరిహద్దు దేశాల్లో చైనా అత్యంత కీలకం. మనకు చైనాకు ఉన్న సరిహద్దు సమస్యలు, భౌగోళిక పరమైన ఘర్షణలు బోలెడన్ని. సరిహద్దుల్లో జగడాలతో మన జవాన్లను పొట్టన పెట్టుకుంటూనే ఉంది చైనా. ఇప్పటికీ కంట్రీ పనులు ఆపడం లేదు డ్రాగన్ కంట్రీ. మన మీద డ్యామ్ బాంబు ప్రయోగిస్తోందన్నది తాజా వార్త. డ్యామ్ బాంబ్ అంటే డ్యామ్ పై బాంబు వేయడం కాదు, డ్యామ్ నే బాంబులా మార్చి పొరుగు దేశాన్ని బలహీనపరచడం. ఈశాన్య భారతం మునిగేలా బ్రహ్మపుత్ర నదిపై సూపర్ డ్యామ్ నిర్మాణానికి స్కెచ్లేస్తోంది చైనా దేశం. బ్రహ్మపుత్రపై భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది గనుక పూర్తయితే భారత్కు భారీ ముప్పు తప్పదట. నేపాల్ని కూడా రాజకీయ సంక్షోభం వేధిస్తోంది. మాజీ గెరిల్లా నాయకుడు ప్రచండను ప్రధాని పదవి నుంచి ఊస్టింగ్ చేయడానికి గోతికాడ నక్కలా కార్చు కూర్చుంది సంకీర్ణ కూటమి భాగస్వామి CPN-UML. ఇండియా తమ మీద కర్రపెత్తనం చేస్తోందనే భావన నేపాల్ ప్రభుత్వాలకు ఎప్పటినుంచో ఉంది. ఇండియా ఆధీనంలో ఉన్న ప్రాంతాల్ని తమ మ్యాప్లో చూపెట్టి అక్కసు వెళ్లగక్కింది కూడా. మనతో విభేదాల్ని కొని తెచ్చుకుంటోంది నేపాల్లో కొత్త ప్రభుత్వం. ఇటీవలే ఆర్థిక సంక్షోభంతో కునారిల్లి అల్లర్లతో అట్టుడికిన శ్రీలంక నుంచి సాక్షాత్తు అధ్యక్షుడే పలాయనం చిత్తగించారు. కానీ విని ఎరుగనంత ఆర్థిక మాంద్యం లంకను నిలువునా ముంచేసింది. లీటర్ పెట్రోల్ ధర వేలకు వేలు పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితిలో తిరగబడింది శ్రీలంక జనం. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కానీ మనకంటే చైనా, శ్రీలంక బంధం చాలా గట్టిది. ఆ 2 దేశాల ఆర్థిక సంబంధాలు కూడా పటిష్టమైనవే. శ్రీలంక పోర్టుల్ని డ్రాగన్ కంట్రీనే అభివృద్ధి చేస్తోంది. పైగా తమిళ ఈలం పోరాటానికి మద్దతిచ్చిన ఫ్లాష్ బ్యాక్ లంకతో మన దేశానికి శాశ్వత శత్రుత్వాన్ని కట్టబెట్టింది. శ్రీలంకకి ఎంత సపోర్ట్ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ తమిళ్ ఫోర్సెస్ కొంత అడ్డుకున్నాయి. తత్కారణంగా ఏంటంటే చైనా చొచ్చుకొని పోయి చాలా కాంట్రాక్ట్స్ అక్కడ తీసుకుని శ్రీలంకను కూడా గ్రిప్లో పెట్టుకుంది. అక్కడ చాలాసార్లు న్యూక్లియర్ సబ్మెరిన్, చైనీస్ న్యూక్లియర్ సబ్మెరిన్ అనేది హంబంతోట ఎయిర్పోర్ట్లో డాక్ చేయడం, అది ఇండియాకి సెక్యూరిటీ థ్రెట్. అది భారత్ దిగువ భాగంలో ఉండే పిసరంత దేశం మాల్దీవ్స్ కూడా మన పట్ల అక్కసుతోనే ఉంది. ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ తోనే పవర్లోకొచ్చిన మహమ్మద్ మొజీద్ ఇటీవలే ఇండియాతో రాసుకుపోసుకు తిరిగినా తమ దేశంలో ఇండియా జోక్యం పెరుగుతోందన్న భావజాలమే వాళ్లది. మాల్దీవ్స్ కి భారత్ కి మధ్య ఇటీవలే చెలరేగిన సోషల్ మీడియా చిచ్చు చాలా దూరమే వెళ్ళింది. భారత ప్రధాని లక్షద్వీప్ పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో మాల్దీవ్స్ ఇరకాటంలో పడింది. చైనా తన వార్ స్ట్రాటజీ కోసం నిరంతరం మాల్దీవ్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. తన సముద్ర జలాల్లో చైనా నిఘా నౌకలకు ఆశ్రయం కల్పిస్తున్న మాల్దీవ్స్ భారతదేశానికి పరోక్షంగా సవాల్ విసురుతోంది. అలాగే మీరు మాల్దీవ్స్ తీసుకున్నారంటే అక్కడ అడ్డు అటోల్ని పూర్తిగా చైనా వశం చేయడం జరిగింది. చైనా బేస్ ఏర్పాటు చేసుకుంటుంది అక్కడ. సో వారికి ఆర్థిక సహాయం ఇచ్చే నెపంతోనో రకరకాల నెపాలతో అక్కడ చైనా ఈజ్ ట్రైయింగ్ టు కంట్రోల్ అక్కడ గవర్నమెంట్ని. సో ఇంకోవైపు భారతదేశానికి ఇది ఒక పోటీ అయిపోయింది. మనం కూడా అక్కడ హాస్పిటల్స్ కట్టాం, స్కూల్స్ కట్టాం. ఇక్కడ మ్యాన్ పవర్ అంతా కూడా ఇక్కడి నుంచే వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు చాలా కాంట్రాక్ట్స్ రివర్స్ చేయడం, ఇప్పుడు మాలేలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ GMRకి ఇచ్చిన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడం, ఇది చైనా ప్రోద్బలంతో. ఇలాంటి రివర్సెస్ అన్నీ జరుగుతున్నాయంటే చైనా వల్ల జరుగుతున్నాయి.
సో భారతదేశం ఇక్కడ ఎదగడం అనేది చైనాకి ఇష్టం లేదు. ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే బాపతు. 25 ఏళ్ల పాటు యుద్ధాల మధ్య నలిగి ఇటీవలే మూర్ఖులైన తాలిబాన్ల వశమైంది ఆఫ్ఘాన్ దేశం. ఆటవిక పాలనకు అలవాటు పడి నిరంతరం తీవ్రవాదం కింద నలిగిపోతోంది. 2018 తర్వాత ఉగ్రవాదానికి బలైన పౌరుల సంఖ్య అంతకుముందు కంటే రెట్టింపైంది. 5 ఏళ్లలో ఏకంగా 32,000 మంది మృత్యువాత పడ్డారు. ఆఫ్ఘాన్లో తాలిబాన్ పాలనను వ్యతిరేకిస్తూ వస్తోంది ఇండియా. భూటాన్ చాలా చిన్న దేశం, ఇప్పటికీ చైనా ఆధీనంలోనే ఉంది. బహిష్కరణకు గురైన అధ్యక్షుడిగా ఇండియాలో ధర్మశాలలో తలదాచుకున్నారు దలైలామా. భూటాన్తో మనకు సంబంధాలు బాగానే ఉన్నా అత్యంత చిన్న దేశంగా క్రియాశీలకమైన విదేశాంగ విధానం లేకపోబట్టి భూటాన్తో మనకి ఒరిగేది తరిగేది ఏమీ ఉండదు. సో చుట్టూ మంటలు, మధ్యలో భారత్. శాంతికి ప్రతిరూపమైన భారతదేశం చుట్టూ అశాంతి ఆనవాళ్లు పేరుకుపోయాయి. అల్లర్లు, ఆందోళనలు, ఉగ్రవాదంతో పీడించబడుతూ మనకు పక్కలో బల్లాలుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ తాజా సంక్షోభంతో ఇండియా అలర్ట్ కాక తప్పని పరిస్థితి. దక్షిణాసియాలో పైచేయి సాధించాలంటే బంగ్లాదేశ్తో దౌత్య సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చే మరో సమస్య ఏంటంటే బంగ్లాదేశ్ శరణార్థుల సమస్య. దీన్ని అధిగమించడం పెద్ద ఛాలెంజ్ కాబోతోంది మోదీ సర్కార్కి. కొసమెరుపేంటంటే ఇవాళ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పొరుగు దేశాలన్నీ ఒకప్పుడు భారత్లో భాగమే. భారత్ నుంచి విడిపోయిన ఈ దేశాలన్నీ కల్లోల ప్రాంతాలుగా ముదిరి మన కంట్లో నలుసుల్లా మారిపోవడం ఆసక్తికరం.